2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఏపీఎస్డీసీఎల్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ పోస్టులను భర్తీ చేయనుంది. మరి అర్హులు ఏంటి? మరి అర్హతలేంటి? జీతం ఎంత? ఎంపిక ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఇక దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం జీతం. ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల ప్రొబేషన్ సమయంలో నెలకు 75,000 స్టైఫండ్ అందిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ పే స్కేల్ ప్రకారంగా 86,245 నుంచి 2,08,915 వరకు జీతం లభించే అవకాశం ఉంటుంది. ఇక అలవెన్స్లతో కలిసి నెలకు దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక ఎంపిక విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులో సాధించిన మెరిట్ మార్కులు అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థనను ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 20వ తేదీన రాత్రిలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ మరియు పరీక్ష ఫీజుగా అన్ని కేటగిరీల అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. ఇక సిబిటి పరీక్ష ఆగస్టు 22 నుంచి ఆగస్టు 29 వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ విద్యుత్ శాఖలో మంచి జీతంతో స్థిరమైన ఉద్యోగం సాధించాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి.